వెనకొచ్చేసి దాని తర్వాత ఇంకొకటి అందరికి ఇచ్చారు క్లాస్ అందరికి ఇస్తారు జస్ట్ ఒక 10 minutes శాంపుల్ ఇచ్చాం ఓకేనా అందరికి వస్తాయి Go. అమ్మాయిలు అంటే
యజమానస్య దీర్ఘాయుష్యాభివృద్ధి ద్వారా ధన కనక వస్తువాహన పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు శనిషట్లగోత్రాభివృద్ధిరస్తు కండవంశాభివృద్ధిరస్తు ఆచంద్రాగం వంశాభివృద్ధిరస్తు తదాస్తేతనం సమూఢమస్యతాగం సురే హ్రీష్యతే లక్ష్మీ శపజ్ఞాః అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం మనీషాన అమం మనీషాన సర్వం మనీషాన తద్రుద్రాయ ప్రచేతసే మేలిష్టమాయ తద్యసే గోచేమ శంతమగుం హృదే గౌరీ. హ్యాపీ బర్త్డే తాత, ఐ లవ్ యూ. మా పిల్లలకు రావాలని తాత ఒక విషయం నాకు బస్సులో వెళ్ళేటప్పుడు చెప్పారు, నాకు చాలా గుర్తుంది. అంటే ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు తాత బస్సు ఎక్కిస్తారు, మేము వెళ్ళిపోతుంటాం. అప్పుడు ఒక విషయం చెప్పారు తాత నాకు, ఏ విషయమైనా మనకు రాని విషయం నేర్చుకోవాలంటే పెద్దవాళ్ళ నుండి నేర్చుకోవాలని, మనకన్నా చిన్న వాళ్ళ దగ్గర నుండైనా మనకు రాని విషయం తెలియని విషయం నేర్చుకోవడానికి సిగ్గుపడద్దు అని చెప్పారు. అది నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య గురించి నాకు ఎక్కువగా ఏం తెలియదు, కానీ మీరందరూ చెప్తుంటే నాకు ఎంత మంచి తాతయ్య దొరికిందో అని ఇప్పుడు అర్థమైంది. తాతయ్య లేకపోతే నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరకకపోయేది. నేను మంచి అత్తమ్మ, మా ఆయన, అమ్మవారి, రామయ్య. థ్యాంక్ యూ ఫర్ తాతయ్య. థ్యాంక్ యూ తాతయ్య. హ్యాపీ బర్త్డే తాతయ్య. నేను కూడా మీలాగా సోషల్ సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. తాత మీ వల్ల మేము అందరం ఉన్నాం. మేబీ సండే కానీ కొత్తగా ఇట్స్ డజంట్ మ్యాటర్, బట్ స్టిల్ వీఆర్ దేర్. మీ వల్ల మేము అందరం ఉన్నాం. మీ బిడ్డను మాకు ఇచ్చారు, మీతో ఉన్నాము. వాట్ ఎవర్ ఇన్ దట్ కానీ మీ నా లైఫ్ ఆఫ్ 41 years, థ్యాంక్స్ ఫర్ యూ. అంతకని ఇంకా నేనేం చెప్పాను, ఇట్స్ ఓన్లీ థ్యాంక్స్ ఫర్ యూ. ఎనీథింగ్ ఇట్ ఈస్ ఆల్ బ్లెస్సింగ్స్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ తాత. ఇప్పుడు ఎంత ఉపయోగపడింది అనేది ప్రాక్టికల్ గా తెలిసింది. కానీ ఇప్పుడు మన పిల్లలు మనం వచ్చినా భయపడతలేరు. ఆ డిసిప్లిన్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మికత, చింతన, ఆ చింతన కొంచెం నాకు కూడా వచ్చిందని నేను అనుకుంటున్నా. సేవ జీవితంలో ఒక భాగం లాగా కాకుండా సేవే ఆయన జీవితం లాగా ఇన్నేళ్లు గడిపారు. భగవద్గీత నేర్చుకోవడానికి ఇక్కడ చాలా మందికి ఆయన కారణమయ్యారు. ఆయన ఇక్కడ భగవద్గీత నేర్పించడం ఫస్ట్ స్టార్ట్ చేసింది మంచిర్యాలలో నాన్నని. చాలా మంది కూడా ఆయన ద్వారా భగవద్గీత నేర్చుకున్నారు. ఆ గీతను కూడా ఆచరిస్తూ తన తోటి వాళ్ళని కూడా ఆచరించేలాగా చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు, నమస్కారాలు. నాన్నగారు అతి సుదీర్ఘమైన జీవితాన్ని గడిపారు. అందులో ఎన్నో డక్కాముక్కు తిన్నారు. అయినా కూడా ఆయన తన నిజాయితీని, నిర్మలతని, ప్రేమను, దానగుణాన్ని, కరుణాన్ని ఏదాన్ని వదిలేయలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా ఆయన పాటించిన నీతి నియమాలే మాకందరికీ ఆదర్శాలు. మేము కూడా ఆయన అడుగుజాల్లో నడిచి, ఆయనంత కాకపోయినా ఆయన ద్వారా మాకు సంక్రమించిన అలవాట్ల ద్వారా మేము కూడా ఉన్నతిని పొందాము. మా పేరు నిలబెట్టుకుని ఆయనకు కూడా పేరు నిలబెట్టినామని మేము భావిస్తున్నాము. ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాం నాన్న. అయినా మీలాగా మేము కూడా మీ అంతా దానశీలతను సంతరింపజేసుకోవాలని, ఆ శక్తి మాకు కూడా భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ తాతయ్య వాళ్ళ పిల్లలకి ఎలా నేర్పించడం, వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలని
ఏమనుకుంటున్నాం తాత చేస్తున్నట్లు వాళ్ళ పిల్లలు చేస్తున్నారు, వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకోవాలి. అలా సగం కాకపోతే కొంచెం మేము కూడా దాన ధర్మాలు పాటించాలా తాత చేసినవి అని మేము అనుకుంటున్నాం. 89 సంవత్సరాల నుండి రేపటి నుంచి 90వ సంవత్సరానికి వస్తున్నారు కాబట్టి ఈ అదృష్టం అనేది మనకు ఉండదు అని చూద్దాం అనుకున్నాను. సార్ నేను చెప్పేదానికి ఒకటే వేసి ఒక 40 సంవత్సరాలు వెనుక పోదాం. మా నాన్నగారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అక్కనో మా వదినను ఇద్దరు కలిసి మరి వాని గురించి ఏం ఆలోచన, అరే వారి గురించి ఎందుకురా, ప్రౌఢింగం అంటే చదువుకున్నాడు, మంచి తెలివి కలవాడు, బాధ్యత అని చెప్తూ ఉండేది అనమాట. అదే ఆయనకున్న పాజిటివ్ థింగ్సే ఇప్పుడు దగ్గరకు వచ్చిన కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పెద్ద మనిషిగా 40 ఏళ్ల కింద వాడు చెప్తున్నాను. అలాగే చెప్పేది 5 కొడుకు 5 పిల్లలు వాళ్ళు బంగారం వాళ్ళు ఉంటారు, మంచి కలిసి ఉంటారు, మంచి వాళ్ళు అని అనుకుంది. అదే నాకు అనిపించింది రైలు వచ్చినప్పుడు పంచపాండవులాగా 5 కలిసి ఏ విషయాన్నైనా 4 సార్లు ఆలోచించి 5వ సారికి నిర్ణయం తీసుకోగలను అనుకుంది. అది నేను చెప్పేది. పోతే నాకున్న అనుభవం అంటే నా ఏ విషయానికైనా కానీ వారు అందుబాటులో ఉండి మాట్లాడేది, చేసేది, పట్టుకొని ఉండేది. మేము కూడా వారితో అట్లాగే పట్టుకోండి. నేను అసలు మామ అన్నట్టు కాకుండా తండ్రిలాగానే మెయింటైన్ చేసుకునేది. బట్ ఇక మామనే కదా అని అనుకునేది. పోతే వారి ఇంటికి ఏదైనా అవకాశం ఎవరైనా వచ్చి ఈ సమస్య ఉన్నది నాకు చెప్పండి అంటే సమస్య పక్కన పెట్టు, మొదలైతే నువ్వు భోజనం చేసినాక సమస్య గురించి ఆలోచించాలి అని చెప్పేది. ప్రతి సేవలో మాత్రం మీరు ముందుకు ఉంటున్నారు. ఇప్పటికి కూడా ఏదో సత్యసాయి దానికి ఈ కృష్ణ చెప్పి బియ్యం పంపిరా అది పంపి అని చెప్తూ ఉంటాడు. నేను చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను పెద్దగా ఇప్పుడు ఇక్కడ ఉండలేను కదా, కాబట్టి నేను ఉన్నంతసేపు మాత్రం వారు ఎప్పటికీ అందుబాటులో మాట్లాడుతూ రెగ్యులర్గా రోజుకి ఒకసారి మాత్రం కలిసేది. అది మాత్రం వాస్తవం. 30 సంవత్సరాల్లో కూడా జై శ్రీమన్నారాయణ మీకు మన లక్ష్మీనారాయణ ఆశీస్సులు మీకు ఉండాలని, 100 సంవత్సరాలు మీరు బతికి ఉంటూ మాకు సేవలు అందిస్తూ మా అందరికీ పాజిటివ్ థింగ్స్ ను ఉపయోగించాలని మిమ్మల్ని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అరే కొంచెం దూరం నుండి చేయండి, మాకు కనబడతలేదు. ఒక్క నిమిషం ఇస్తున్నా, చెప్తాను. మనవరాల్ని అని చెప్పుకోవడానికి అంతగా ఏం లేదు. ఒక్కటే ఏంటి అంటే ఆయన డిసిప్లిన్ వచ్చి ఆయన మాకు ఎంత నేర్పించాడు అని అంటే హౌ టు ఫేస్ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొకటి ఎనీ సిచ్యువేషన్ మనం ఎట్లా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళకి మాత్రం ఓన్లీ స్మైల్, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే డబ్బుతో ఎవ్రీథింగ్ విల్ నాట్ కమ్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ సర్వీస్ అనేది మాత్రం చెప్పాడు. అండ్ అది నాకు చాలా 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 అంటే సొసైటీలో మన డ్రెస్సింగ్కే ఇంపార్టెన్స్ ఉంటుంది అని అందరు అంటారు, కానీ కాదు, మన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది నేర్పింది మాత్రం తాతయ్య. ఈ రోజు కూడా నేను నా ప్రొఫెషన్లో ఎక్కడున్నా డైలీ 1 టైం నేను గుర్తు చేసుకొని నా ఫీల్డ్లో నాకు సపోర్టింగ్ ఎనీ ఫీలింగ్ని వచ్చినప్పుడు అది నేను ఎదుర్కొంటున్నాను అంటే సమ్ ఆర్ ద అదర్ వే హిస్ టీచింగ్స్ ఆర్ హెల్పింగ్ మీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ మే హిస్ experiences all support all the people here. Thank you. అన్ని విషయాలు అందరు కవర్ చేసారు, కాకపోతే చెప్పని విషయాలు ఏంటి అంటే మాకు చాలా మెమరబుల్ లైఫ్ అంటే ఖానాపూర్ లైఫ్ అందరికీ కూడా 5 సో చాలా మెమరీస్ ఉన్నాయి అక్కడ. దాని నుండి ఇంకా వచ్చిన తర్వాత అంటే అప్పుడు అందరం చిన్నపిల్లలమే. తర్వాత మంచిర్యాలలో అందరము మంచిగా అంటే కష్టపడి అంటే ఆ టైం అనేది చాలా ప్రీషియస్ టైం ఉండే, అట్లనే కష్టకాలం కూడా ఉండే. అట్ ద సేమ్ టైం అందరూ ఒక్కొక్క రకంగా
చాలా కష్టపడే అందరూ పైకి వచ్చి ఇంతవరకు రావాలంటే ఇంతవరకు వచ్చినందుకు కూడా నాన్న ప్రోత్సాహం అనేది చాలా ఉంది. చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎవరు ఏ కోర్స్ చదువుదామన్నా లేకపోతే ఏం చదువుదామన్నా ఏం చేయాలన్నా కూడా నాన్న ఫ్రీడమ్ ఇచ్చాడు. మేము తప్పులు చేసినా కూడా అన్ని భరించిండు. ఇక కొంచెం నా విషయాలు ఇంకెక్కువ భరించిండు. మనం నేను చేసే అట్లాంటి కొన్ని ఉన్నాయన్నట్టు, కొన్ని మిస్టీరియస్ థింగ్స్ చాలా ఉంటాయి. ఆ టైంలో అమ్మలేకపోవడం అనేది చాలా ఇదైంది. కాబట్టి లాస్ట్ అమ్మ చనిపోయాక మేమిద్దరమే ఉన్నాం. ఒక 1-2 ఇయర్స్ 2-3 ఇయర్స్ కూడా ఇద్దరమే ఉన్నాం. ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ లైఫ్ చాలా ఎన్నో మలుపులు తిరిగి లాస్ట్కు ఏం చేయాలని అర్థమయ్యాక చివరిగా మెడికల్ అంటే డాక్టర్ అయ్యేందుకు చాలా కష్టపడ్డాం. అంటే ఆ పీరియడ్లో అట్లే పరిస్థితులు కూడా అట్లే వచ్చినాయి. కష్టపడ్డా కూడా కొన్ని కలిసి రాలే, కొన్ని కలిసి వచ్చినాయి. ఎట్టకెళ్ళకి మొత్తానికి లాస్ట్కు సక్సెస్ఫుల్ డాక్టర్ అయితే బయటకు వచ్చిన. దానికి చాలా అంటే చాలా 200% నాన్న కారణము. దాని తర్వాత అన్నయ్య కూడా కారణం. ఎందుకంటే ఆ టైం అట్లాంటి పీరియడ్ ఉండే. నాకు కానీ నమ్మికి కానీ మేమిద్దరం కూడా ఆ టైం ఆ పీరియడ్ అనేది అది మా దాంట్లో చాలా క్రూషియల్ టైం అనమాట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకు అన్నమయ్య సినిమా మీరు అందరు చూసే ఉంటారు. అన్నమయ్య సినిమాలో నాగార్జున మామూలుగా అల్లచిల్లర తిరుగుతుంటాడు. వారి సాక్షాత్కారం అయినప్పుడు దేవుడు పల్లకి మోస్తాడు. పల్లకి మోసి దేవుడు పల్లకి మోసి ఆ టైంలో నాగార్జునది వాడి దృక్పథాన్ని మార్చేస్తాడనమాట. ఆ డైరెక్షన్ మారుతుంది. ఆ డైరెక్షన్ మారాక వాడు కంప్లీట్గా మొత్తం అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిపోయి మొత్తం భక్తుడిలాగా మారిపోతాడు కంప్లీట్గా. ఆ పీరియడ్ మాకు ఆ క్రూషియల్ పీరియడ్ అనమాట. ఆ టైంలో మేము కానీ ఆ డైరెక్షన్ ఒకవేళ రాంగ్ డైరెక్షన్ అయి ఉంటే ఎక్కడ ఉండే వాళ్ళమో తెలియదు. అది ఎస్పెషల్లీ మా ఇద్దరికి పనిచేస్తుంది. దానికి మా అన్నయ్య చాలా సపోర్ట్ చేశాడు. అది మా జీవితంలోనే మలుపు తిప్పిన చాలా అద్భుతమైన సంఘటన అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఈ డాక్టర్ అయ్యాక బయటకు వచ్చాక చాలా అంటే ఎట్లా అంటే ఒక అంటే సమాజంలోకి వచ్చాక వెంటనే కూడా రావాలి, వెంటనే ఎదగాలంటే కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉండే ఆ టైంలో. ఈవెన్ ఆర్థికంగా కానీ మామూలుగా కూడా. ఎందుకంటే నాన్న అప్పటికి ఇంకా జస్ట్ రిటైర్డ్ టీచర్. 1993లో నాన్న రిటైర్డ్ టీచర్. అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఎకనామిక్గా కూడా అంతా మేము ఎదిగిన స్థాయి లేదు. అంటే క్లినిక్ పెట్టాలన్నా లేకపోతే ఇది చేయాలి. ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ ఐదుగురికి సపోర్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. అవన్నీ ఇది చేయాలి, అవందరికీ అన్ని రకాలుగా సమకూర్చాలంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు మనం చేస్తుంటే మనకు తెలుస్తుంది ఏంటి వాళ్ళ ఫీజులు ఏంటి, వాళ్ళ ఇదేంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళకు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, మనం ఎట్లా చెప్పాలా, ఎట్లా ఇది చేసుకోవాలని. ఎందుకంటే 5 మెంటాలిటీస్తో ఉంటారు కాబట్టి అందరినీ బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే సేమ్ టైం అందరికి ఆర్థిక సమస్యలు వీటన్నిటిని కూడా సపోర్ట్ చేయాలి, ఫీజులు కట్టాలి, ఇవన్నీ చేయాలి. సో ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే అంటే తక్కువ జీతంలో అయినా కూడా మ్యాక్సిమం మేము చదివేటట్టుగా ప్రోత్సహించి మంచి ఇది చేశాడు. ప్రాక్టికల్ లైఫ్ వచ్చాక ఇంకా అప్పుడు ఎట్లా ఉందంటే డూ ఆర్ డై పొజిషన్లో ఉండే. మాకు కూడా ఆ కసి పెంచాడు. అంటే జీవితం అంటే మామూలుగా ఇట్లనే ఉంటుంది, దీన్ని ఎట్లా నేర్చుకోవాలి, మనం ఎట్లా ఈ దాని నుండి బయటకు రావాలి, ఈ సిచ్యువేషన్స్ ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా మనం ఎదగాలి, ఆర్థికంగా ఎట్లా ఎదగాలి, సామాజికంగా ఎట్లా ఎదగాలి, మానసికంగా ఎట్లా ఎదగాలి, ఇవన్నీ కూడా అంటే ఏం చెప్తుండే అంటే సింపుల్ చెప్తుండే. అరే దొంగకు తాళం చేయించిన నీ ఇష్టం, నువ్వేం చేస్తావు నీ ఇష్టం, మంచి చేసినా నీకే, చెడు చేసినా నీకే అనే ఈ యొక్క ప్రిన్సిపల్ బాగా చెప్తుండే. ఏ టైంలో చదువుకునేటప్పుడైనా, ఉత్తరాలు రాసినా, ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా ఇదొకటి అంటే అది మనకు తెలియకుండానే మన లోపల ఒక కఠిన అనేది పెంచుతుంది. ఎందుకంటే అది ఇప్పుడు చాలా మంది మనం ఏం చేస్తాం, ఏదో కోపం చేయాలంటే కోడతంపు ఇట్లా చేస్తాం, అట్లా చేయకపోతాడు. నాన్న ఓన్లీ జస్ట్ సింగిల్ వర్డ్స్లో సింగిల్ లైన్స్లో గైడెన్స్ చేస్తుంది. అది మనకు తర్వాత ప్రాక్టికల్ ఎప్పుడో క్లిక్ అవుతుంది. ఆ టైంలో కోపం వస్తుండే కావచ్చు, కానీ తర్వాత ఎందుకు ఇట్లా అంటున్నాడు ఏంటి, ఇంకొక సామెత ఇంకోటి చెప్తుండే, ఎంత దూరం పోయినా కూడా సో అది ఆ ప్రిన్సిపల్ మనం ఏం చేసిందంటే అంటే మనం ఎంతో దూరం పోయి ఏదో చాలా రకాలు చాలా బిజినెస్ చేయాలన్నా, లేకపోతే ఇవి చేయాలన్నా, అవి చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఆ ఒక్క ప్రిన్సిపల్ మనల్ని ఆపుతూ ఉంటాయి.
అంటే లైక్ అంటే అంత దూరం అవసరం లేదు, నువ్వు చేయగలిగినంతలో నువ్వు మలుచుకున్నావు అనుకో ఆటోమేటిక్గా నీకు అన్నీ వస్తాయి. సో ఆ ప్రిన్సిపల్ తోటి నాకు అది అర్థమై దాని ప్రకారంగా నేను దాదాపు 101% సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. నాకు కూడా అట్లాంటి పేరే వచ్చింది. నాన్న వల్ల ఎక్కడ పోయినా కూడా ప్రభులింగం సార్ కొడుకుని చాలా సంవత్సరాలు రికగ్నైజ్ అయింది. తర్వాత కాలంలో నేను డాక్టర్ అయిన తర్వాత నా సొంతగా బిల్డప్ చేసుకుని నా సొంత బ్రాండ్ డెవలప్ చేసుకునేటట్టుగా ఇది చేశాడు. దానికి 100%, 101% నాన్ననే కారణం. దాంతోపాటు సామాజికంగా, ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ నాన్న దాదాపు 40 ఏళ్ళు, అంటే 93 రిటైర్ అయినప్పటి నుండి కూడా అవ్వకముందు కూడా చాలా చేశాడు. కానీ అయిన తర్వాత విగరస్గా దాదాపు 25 to 30% నాకు గుర్తున్నంత వరకు ఒక 6,000, 7,000 వచ్చేది అప్పుడు పెన్షన్. 93 రిటైర్ అయినప్పుడు మ్యాక్సిమం నాన్న హైయెస్ట్ నేను మెడిసిన్ చేసి బయటకు వచ్చినప్పుడు 8,000 లేదనుకుంటా, 7,000, 8,000 ఉండే. ఆ 8,000లో కూడా ఇటు నా క్లినిక్ పెట్టించిండు, అటు ఇది చేసిండు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం కంపల్సరీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అంతమంది చాలా మంది ఉత్తరాలు వస్తుండే మా ఇంటికి. స్టూడెంట్స్ అలా భారతీయుడు ఆ దాంట్లో చేసినట్టుగా అందరు మస్తు మంది ఉత్తరాలు రాసేవారు. స్టూడెంట్స్ చాలా మందికి పంపించేటోడు. మేము ఏనాడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే మాకు అట్లా పరంపరలాగా అలవాటుగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే చాలా ఉత్తరాలు ప్రత్యేకంగా నాన్న పోస్ట్ ఆఫీస్కి పోయి ఇంత పెద్ద మాన్యాడ కట్ట పట్టుకొస్తుండే. నెల రాగానే ఆయన రిటైర్ అయినాక చేసిన పని ఏంటంటే రోజు ప్రతి నెల 1వ తారీఖు జీతం పడ్డది అంటే ఆ మనియాడ కట్ట తీసుకుపోయి మొత్తం ఒక 20-25 మనియాడలు చేస్తుండే. అది 200 కానీ 500 కానీ 1000 రూపాయలు కానీ. కానీ చాలా మంది స్టూడెంట్స్కి పంపేటోడు కంప్లీట్గా. దాని తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఎట్లయితే కాలం గడుస్తుందో అట్లా అందరం కూడా ఆర్థికంగా కూడా మంచిగా అభివృద్ధి చెందాము. 5 వరకు చాలా వెల్ ఆఫ్గా చాలా మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యాము. ఎట్ ద సేమ్ టైం అట్లనే నాన్న గీతా అధ్యయన మండలికి ఇప్పుడు అటాచ్ ఉన్నాడు, సర్వత్రి శిశు మందిర్లో అటాచ్ ఉన్నాడు. అదే విధంగా మేము కూడా అందరము సర్వత్రి శిశు మందిర్కు ప్రబంధకారి సభ్యులుగా, తర్వాత గీతా మండలికి ఇప్పుడు నేను గీతా మండలికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. 2 ట్రస్టులు ఇప్పుడు నడిపిస్తున్నాం. ఇక్కడ ఈ సాయి దృష్టి అందుల ఆశ్రమ పాఠశాల కూడా నాన్న మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ఉండే. వైస్ ప్రెసిడెంట్ అశోక్రావు ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్గా నాన్న ఉండే. అప్పటి నుండే 500 రూపాయల నుండి డొనేషన్ స్టార్ట్ చేసినాము. తర్వాత అనుకోకుండా ఈ అశోక్రావు డెత్ తర్వాత ఈ యొక్క ఆశ్రమాన్ని అనుకోని పరిస్థితుల్లో మేము టేకాఫ్ చేయాల్సి వచ్చింది. బ్లైండ్ అండ్ ఒక బ్లైండే ఉంటే ఇది కాదు, మనము ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అయింది కాబట్టి ఓల్డ్ ఏజ్ కూడా చేస్తే బాగుంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కూడా నడుపుతున్నాము. ఒక 15 మంది వృద్ధులు ఇక్కడ మన దగ్గర అకామిడేట్ అయి ఉన్నారు. వాళ్ళకి వసతి కానీ ఉండడానికి భోజన వసతి అన్ని రకాలుగా ఇక్కడ ఫ్రీ, ఎటువంటి ఛార్జ్ చేయము. ఇది ఓన్లీ కేవలం ఈ సంస్థ అనేది డొనేషన్స్ మీద నడుస్తుంది. మొట్టమొదటి చాలా భయపడ్డాం టేక్ ఓవర్ చేసినప్పుడు, ఎందుకంటే అశోక్రావు చనిపోయినప్పుడు దానికంటే ముందు కూడా ఈ బిల్డింగ్ ఎస్టాబ్లిష్ కావడానికి ప్లస్ ఈ ల్యాండ్ అనేది రవీంద్రరావు అక్కడ ఉన్నాడు. ఆయన రవీంద్రరావు ఈ స్థలం డొనేట్ చేశాడు. 1200 గజాలు రవీంద్రరావు డొనేట్ చేశాడు. డొనేట్ చేసినాక అశోక్రావు సార్ ఎట్లా ఇది అన్నప్పుడు మేము బ్యాక్ ఎండ్గా ఉండి సపోర్ట్ చేశాము. ఆయన స్థాయిలో ఆయన అశోక్రావు చేశాడు, కొంతవరకు కన్స్ట్రక్షన్ చేశాడు. ఈ కన్స్ట్రక్షన్ కూడా దాదాపుగా ఒక 15 లక్షల ఎస్టాబ్లిష్మెంట్కి ఇచ్చాము. 30 లక్షల వరకు ఈ కన్స్ట్రక్షన్ అయింది. దాని తర్వాత కూడా ముందు ఈ మధ్యలో ఒక 4 లక్షల కన్స్ట్రక్షన్ చేశాము. ఈ గోడ కానీ ఈ కిచెన్ కానీ ఇదంతా కూడా ఇప్పుడు ఈ లెవెలింగ్, తర్వాత ఈ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చేశాము. తర్వాత అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, అమెరికా ఫ్రెండ్స్, అన్నయ్య క్లోజ్ ఫ్రెండ్స్ ఈ రూమ్స్ డొనేట్ చేశారు. దాని కూడా ఈ రూమ్ ఒక రూమ్ డొనేట్ చేశాడు. సో ఇది కేవలం ఓన్లీ డొనేషన్స్ మీదనే ఈ ఆశ్రమం అనేది నడుస్తుంది ప్రజెంట్. తర్వాత ఇంకొకటి గీతా అధ్యయన మండలి కూడా నాన్న ఫస్ట్ నుండి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. గీతా అధ్యయన మండలి కూడా ఆ గీతా అధ్యయన మండలి కూడా ఓన్లీ స్వచ్ఛందంగా నడుస్తుంది. అక్కడ యొక్క ముఖ్య అంటే భగవద్గీత ప్రచారం చేయడం. అక్కడ మా గురువు గారు కృష్ణారెడ్డి గారు, నారా కృష్ణారెడ్డి గారు ఈ వీళ్ళు ఉండడం వల్ల నా జీవితం చాలా సార్థకమైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ పాత అనేది మనకు ఆ ఇంటర్మీడియట్ లెవెల్లోనే పడాలి. ఆ టైంలో మిస్గైడ్ అయితే అది వేరే డైరెక్షన్ పోతుంది. అది కరెక్ట్ డైరెక్షన్ అయింది కాబట్టి ఈ మాత్రం సేవ చేసే అవకాశం అనేది వచ్చింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ డొనేషన్స్ సంస్థ అనేది డొనేషన్స్ అలవాటు అవ్వడం నాన్న వల్లనే మాకు అలవాటైంది. తర్వాత ఇంకొకటి హెల్త్ కూడా
హెల్త్ కూడా నాన్నని చూస్తే మేము నేర్చుకున్నాం. నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఊరికే రోజు యోగా ఏమంటుండే, అది కూడా మాకు హెడేక్ అనిపిస్తుండే, కానీ అప్పుడు వినకపోయాము. కానీ ఎప్పుడైతే మనం 30, 40లకు వచ్చినామో మనం చెప్పడం స్టార్ట్ చేసినాం. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ఆ టైంలో, ఎందుకంటే ఆ చెప్పినప్పుడు ఎవరికైనా మనకు కోపం వస్తుంది, కానీ సెల్ఫ్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అయినామో అప్పుడు మనం ఆటోమేటిక్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చేస్తున్నాము. సో వెల్త్ ఈ రెండు రావడానికి ముఖ్య కారణం నాన్ననే. ఈ సంస్కారము ఏదైనా కూడా ఇప్పుడు మా యొక్క అందరి ఉద్దేశం ఏంటంటే 80% కూడా ఇట్లాంటి ఆశ్రమాలు ఇంకా కూడా పెట్టాలి, తర్వాత బాగా సేవ చేయాలనే ఉద్దేశంగానే మేము అందరం పనిచేస్తున్నాం. ఎందుకంటే అన్నయ్య కూడా సోషల్ సెక్టార్లో పనిచేస్తున్నాం, నమ్మి వాళ్ళ ఆయన కూడా సోషల్ సెక్టారే పనిచేస్తుంది. రమ ఆధ్యాత్మికంగా, తర్వాత అక్క కూడా సోషల్ సెక్టార్, అందరూ సోషల్ ఇది చేస్తున్నాడానికి కారణం ఓన్లీ నాన్న యొక్క అభ్యున్నత భావాలే. కాబట్టి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ డబ్బులు ఆ డబ్బులు ఎవరి డబ్బులు ఇట్లాంటి అవి కూడా మేము ఎవరు ఎక్కువ ఆశించట్లేదు. అందరము వీలైన వరకు సొసైటీకి ఇద్దాం. ఇప్పుడు మనం సాటిస్ఫైగా ఉన్నాము. ఇప్పుడు సొసైటీకి మనం ఏమిద్దామనేది చాలా ఆలోచిస్తూ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ వారి స్థాయిలో వేరే ప్లేస్లున్నా ఎక్కడున్నా కూడా అన్ని కార్యక్రమాలు సొసైటీ పరంగానే వీలైనంత వరకు చేస్తున్నాము. ఇది మా పిల్లలకు కూడా దాదాపుగా వచ్చింది, కానీ వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయినాక ఇంకా కూడా వస్తుంది. ఇట్లాంటి అవకాశం నాకు వచ్చింది అంటే నాన్ననే కారణము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అన్ని చెప్పేసారు, లాస్ట్ మా మామయ్యతో నాకు ఇంట్రాక్షన్ ఎక్కువ. నాకు మా మామయ్య వాళ్ళు కూడా నువ్వు కానీ నన్ను మా తోటికోడల్ని ఒక్క మాట ఎప్పుడు అనలేదు. అది చాలా చాలా గ్రేట్. ఈ రోజుల్లో డామినేట్ చేద్దామని చాలా చూస్తారు అత్త మామలు. మా మామయ్య మాకిద్దరికి లిబర్టీ ఇచ్చారు, ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు దేనికి కూడా. డ్రెస్సింగ్ గురించి కానీ ఏదన్నా కూడా మాకు ఫుల్ లిబర్టీ ఇచ్చారు. బయట కూడా నేను కృష్ణ డాక్టర్ భార్య కంటే ప్రబ్లింగ్ సార్ కోడలుగానే చాలా మంది సపోజ్ నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ప్రబ్లింగ్ సార్ కోడలా అంటారు వెంటనే. ఇంకా పిల్లలా ఉంటారు. ఇప్పటికీ పిల్లలతో గేమ్స్ ఆడతారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇప్పటికీ చేతులు వణుకుతున్న వాళ్ళకి తినిపిస్తా అంటారు, అంత ప్రేమ ఇప్పటికీ మా మామయ్య. పిల్లలు 2 రోజులు అయితే ఫోన్ చేయకపోతే వాళ్ళు చేయకపోయినా నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళు నాకు చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేయకుండా తనే చేసి మాట్లాడతారు ఇప్పటికి కూడా. నాకు తాతయ్యకి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 70 years తేడా. అయినా కానీ లైక్ ఇప్పుడు అమ్మన్నట్టు పెరిగేటప్పుడు తాతయ్యతో క్యారమ్ ఆడేవాళ్ళం. ఊనో ఇంత రీసెంట్గా వచ్చినా తాతయ్య నేర్చుకొని మాతో ఆడేవాళ్ళు, లేకపోతే రమ్మీ. సో లైక్ పెరిగేటప్పుడు తాతయ్య దగ్గర చాలా ఉండేది. మొబైల్ నేర్చుకుంటాడు ఇప్పుడు తాతయ్య 90 years వచ్చినా ఫోన్ మాట్లాడతారు, వీడియో కాల్స్, జూమ్ మీటింగ్ అవన్నీ లైక్ విత్ టైం అడాప్ట్ చేస్తుంటారు తాతయ్య. ఇంకొకటి నాకేమనిపిస్తుంది అంటే లైక్ తాతయ్య వాళ్ళు ఏజ్లో ఇప్పుడు మనం ఐ లవ్ యూ చెప్తాం ఫ్యామిలీకి, వాళ్ళు అట్లా చెప్పరు. బట్ తాతయ్య లవ్ ఎప్పుడు ఫుడ్తో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంటికి వస్తే ఎవరికి నచ్చినా చేస్తారు, తినకపోతే 4 సార్లు తినే వరకు ఊరుకోరు అసలు. ఇప్పుడు లైక్ అట్లీస్ట్ 2-3 years బ్యాక్ వరకు తినిపించేవాళ్ళు, ఇంకా ఆకలి లేదన్నా కానీ. సో లైక్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలని చూస్తారు. ఇంకొకటి 5 years బ్యాక్ వరకు 10 years బ్యాక్ వరకు నన్ను అక్కడ ఇద్దరిని ఎక్కించుకొని బండి మీద ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు. అది ఏజ్ ఆఫ్ 80 కూడా మమ్మల్ని ఇంట్లో తీసుకెళ్ళాలని ఎక్కించుకొని తీసుకెళ్ళారు. అవన్నీ ఇంకా నాన్న వాళ్ళంతా భయం అని చెప్పారు, కానీ మాకు తాతయ్యకి ఎప్పుడు భయం లేకుండే. అదే మాకు ఎప్పుడు లైక్ కోపం ఎప్పుడు చూపించలే, మాకు ఎప్పుడు ప్రేమనే చూపించారు. ఓన్లీ ఫుడ్ విషయంలో భయం ఉండే. తాతయ్య బయటికి వెళ్ళి వచ్చే లోపల లైక్ చిప్స్ ఏమైనా కొనుక్కోమంటే నాన్నమ్మ సైలెంట్ గా పంపించేది, తాతయ్య వచ్చే ముందు కొనేసుకోండి అనేటట్టు. ఓకే అన్నయ్య కిషోర్. నా జీవితంలో ముఖ్యంగా నేను షేర్ చేసుకోవాల్సుకున్నది, నేను అనుకున్నది ఏంటంటే నాన్న చిన్నప్పటి నుంచి కూడా
నాన్న నాకు యాక్చువల్లీ నన్ను షేర్ చేసిందంటే కూడా ఆయనే చెప్పచ్చు. అందరూ మనం పుడతాం పెరుగుతాం, కానీ లైఫ్ అంటే ఏంటి, జీవితాన్ని ఎట్లా ఎదుర్కోవాలి. ఈ రోజు వరకు కూడా చాలాసార్లు నేను నాన్న చాలా విషయాలు చర్చిస్తుంటాం. అంటే మామూలు విషయాలు కాదు, లైఫ్ గురించి, జీవితం గురించి, అసలు జీవితం అంటే ఏంటి, స్పిరిచువాలిటీ ఏంటి, మెటీరియలిస్టిక్ కాకుండా స్పిరిచువాలిటీలో కూడా డిస్కషన్ జరుగుతాయి. అంటే ఈ రోజు వరకు కూడా ఆయన చిన్నప్పుడు కొంచెం కోపంగా కటుగా ఉన్నా కూడా తర్వాత చాలా మారాడు. చాలా మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ లాగా, ఒకప్పుడు అంటే అంత మాట్లాడాలా అనేదంతా ఉండేది, కానీ ఇప్పుడు చాలా క్లోజ్గా చాలా విషయాలు, ఒక్కొక్కసారి నచ్చని విషయాలు నేను చెప్తుంటాను, ఆయన కూడా తీసుకుంటాడు, ఒక్కొక్కసారి మాట్లాడుతుంటాడు. మా ఇద్దరి మధ్య కూడా డిస్కషన్స్ కూడా చాలా జరుగుతుంటాయి. అంటే భయం అనేది చిన్నప్పుడు ఉండింది. భయము, భక్తి, ప్రేమ, అది చెప్పలేనటువంటి ఒక అనుబంధం. తర్వాత నేను ముఖ్యంగా నేర్చుకున్న 2-3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే జీవితంలో ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి అనే విషయం నేర్చుకున్నాను. ఇన్ఫాక్ట్ పొద్దున కూడా మనం సరస్వతి శిశు మందిరికి వెళ్ళాము. మా నాన్న అట్లాంటి ఒక స్కూల్లో మాకు అవకాశం ఇచ్చాడు, మాకు చదువు నేర్పించాడు. ఫస్ట్ అసలు నాన్నగారిని చదివించకపోతే నేను చాలామంది పేదవాళ్ళతో పనిచేస్తాను, చదువు లేని వాళ్ళతో కూడా పనిచేస్తాను. అప్పుడు అనిపించేది నన్ను కానీ మా నాన్న స్కూల్ పంపించకపోతే నేను కూడా వాళ్ళ గొర్రెలు కాసుకునేవాడిని, బర్రెలు కాసుకునేవాడిని. కాబట్టి నాకు ఒక చదువునిచ్చి చదువుకోమని చెప్పి తర్వాత సపోర్ట్ చేశాడు. 5 మంది పిల్లల్ని పెట్టుకొని ఆ కాలంలో ఆయనకు వచ్చే జీతం ఈసారంటే బడిపంతులు, ఇప్పుడు లక్షల కోటీశ్వరులు బడిపంతులు. అప్పుడు బడిపంతులకు డబ్బులే లేవు. నాన్నకి యాక్చువల్గా వచ్చే డబ్బు సరిపోదు. అయినా ఆ డబ్బులో మా 5గురికి చూసుకొని ఎప్పుడు కూడా ఏం లోటు రానియలేదు. చదువు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఈవెన్ ఆయన చాలా విషయాల్లో ఎంట్రన్స్ టెస్టులు రాపించే దాని గురించి కానివ్వండి, అవన్నీ కూడా చాలా చక్కగా చేశాడు. మా అందరికి కూడా మా జీవితాలు ఇచ్చాడు, చదువుకొని ఇచ్చాడు. తర్వాత నేను పీజీ చేస్తా అంటే నాకు చేయమని చెప్పాడు. ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేశాడు. ఆ విధంగా చేశాడు కాబట్టి ఈరోజు జీవితంలో కూడా మేము చాలా ముందుకెళ్ళాము, చాలా అభివృద్ధిలో ఉన్నాము. ఆయన యొక్క బ్లెస్సింగ్స్, ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా కంటిన్యూ కావాలని. తర్వాత నాన్న చెప్పిన 3-4 విషయాలు నేను ముందర పెట్టాలనుకుంటున్నాను. ఆయన జీవితంలో అది కూడా ప్రాక్టీస్ చేశాడు. చెప్పడం అంటే ఊరికే చెప్పడం కాదు, ప్రాక్టీస్ కూడా చేసేవాడు. ఒకటి ఏంటంటే క్రమశిక్షణని ఆయన జీవితంలో అలవాటు చేసుకున్నాడు. సో క్రమశిక్షణ మేము కూడా చాలా నేర్చుకున్నాం దాని నుంచి. అది యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, భక్తి కావచ్చు, ప్రేయర్ కావచ్చు, ఏదైనా కూడా. తర్వాత రెండవది, మనకున్న దాంట్లో ఇంకొక నలుగురికి సేవ చేయాలరా అనే ఒక మాట చెప్పాడు. ఆ ఉన్న దాంట్లో సేవ చేయాలనే భావం ఎంత అంటే ఈరోజు కూడా నేను గర్వంగా చెప్తాను మా ఫ్రెండ్స్కి. మా నాన్న రిటైర్డ్, 50% ఆఫ్ ద మనీ ఆయన డొనేషన్స్ ఇస్తాడని చెప్పారు. ఈ ఆశ్రమం కూడా నెలకి 5,000 రూపాయలు నాన్న ఇస్తాడు ప్రతి నెల. అట్లా చాలా ఆశ్రమాలు పంపిస్తాడు. అసలు ఆశ్రమం ఆయనకు తెలిసిన ఆశ్రమం, తెలిసినది ఏదో చూస్తాడు, లిస్ట్ చూస్తాడు, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాడు. అట్లా చాలా మంది విద్యార్థులకు ఇచ్చాడు, ఆశ్రమాలకు ఇచ్చాడు. ఎప్పుడు కూడా అంటే ఆయన పెన్షన్ ఇంత వస్తుంది, ఇంత లెక్కలు కాదు, దాంట్లో 50 to 60% ఇస్తూనే ఉంటాడు. కానీ నాకు కూడా చాలా గర్వంగా అనిపించేది ఏంటంటే ఈ రోజు వరకు కూడా అంటే ఒక వ్యక్తి ఆ విధంగా తనకున్న దాంట్లో ఇంకొకరికి ఇవ్వాలి అనే అదొక ఆలోచన నాకు మా నాన్నగారి నుంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తీసుకొని నేను కూడా నా జీవితంలో సాధ్యమైనంత వరకు మనం ఉన్నా కూడా మనకున్న దాంట్లో పంచుకోవాలి అనే ఒక భావన నేర్చుకున్నాను. అదొక విషయం. రెండో విషయం ఏంటంటే నాన్న క్లారిటీ. 89 years ఎందుకు బతికాడని నాకు అనిపిస్తుంది అంటే హీఈస్ వెరీ స్ట్రాంగ్. ఆయన విల్ పవర్, ఆయన జీవితంలో ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఏమన్నా కానీ మా అమ్మ చనిపోయింది అంటే అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా తను జీవితంలో తానే నిలబడాలా. మళ్ళీ అమ్మ మా దేవతలాగా వచ్చింది. ఆమె సేవ చేస్తూ ఆమె కూడా చాలా గొప్ప వ్యక్తి. నిజంగా చెప్పాలంటే అసలు ఆ అమ్మని మరిపించిందని చెప్పాలా. కానీ చాలా గొప్ప వ్యక్తి. ఆయన కోసమే వచ్చిందనిపిస్తుంది. అంత సేవ నిజంగా ఎవరు చేయరు. వాస్తవం కాదు, ప్రాక్టికల్. ఇప్పుడు అందులో ఏజ్ ఎక్కువ అవుతున్నా కొద్దీ భార్యాభర్తల అనుబంధం ఏజ్ ఎక్కువ అవుతుంటే కరెక్ట్ భార్యాభర్త అప్పుడు రియల్ అవుతుంది. ఎంగున్నప్పుడు అందరూ మంచిగానే ఉంటారు హనీమూన్ అని, కానీ ఇప్పుడు రియల్గా అక్కడ కష్టమైనప్పుడు ఆ భరించే శక్తి నిజంగా భార్యకు ఉంటుంది. అది అమ్మ లోపల నేను చూశాను. ఈరోజు నాన్నను ఒక చిన్న పిల్లలాగా కాపాడుతుంది కాబట్టి ఆమె కూడా ధన్యవాదాలు అమ్మ. నీకు కూడా చాలా చక్కగా మా నాన్న చూసుకున్నాను. రెండో విషయం, ఇంకొక విషయం ఏంటంటే నాన్నలో నేర్చుకున్నది అంటే ఆ క్లారిటీ. నాకేం కావాలి, ఈస్ క్లియర్ వాట్ హీ వాంట్స్ అట్ దిస్ ఏజ్ ఆల్సో. అది ఏ విషయమైనా కానీ, తిండి విషయం కానివ్వండి, బట్టల విషయం కానివ్వండి, ఆయనకి ఏం కావాలని క్లియర్గా ఉంటాడు. అంటే చాలా వరకు మనందరం కూడా సఫర్ అయ్యేది ఎందుకంటే మనకు క్లారిటీ లేక, లైఫ్లో క్లారిటీ లేక మనం సఫర్ అవుతాం. ఆయన క్లారిటీ ఉంది కాబట్టి ఆయన సఫర్ అవుతలేడు. కష్టాలు వస్తాయి, కష్టాలనే ఉంటాయి, కానీ సఫరింగ్ అవుతలేడు. ఆయన కష్టం వచ్చింది,
కాలు నొప్పి చేయనొప్పి అయినా హీ స్ట్రాంగ్. కాబట్టి ఆ యొక్క స్ఫూర్తి నాన్న మేము ఆ స్ఫూర్తి తీసుకుంటాము. మీరు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. నేను కూడా నా క్లారిటీ నేను ఏం చేయాలంటే లైఫ్ లో వాట్ ఐ వాంట్ వాట్ వి వాంట్ అనే క్లారిటీ తాతయ్య నుంచి నేను నేర్చుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే డిసిప్లిన్ అని చెప్పాను కదా, ఫుడ్ విషయంలో ఈరోజు ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆయన ప్రతిరోజు యోగా చేస్తాడు, ప్రతిరోజు ధ్యానం చేస్తాడు, ప్రతిరోజు ఆయన తీసుకునే ఆహారంలో కొన్ని నియమాలు పాటిస్తాడు. ఎంత తినాలి, ఎంత తినొద్దు, ఏం తినాలి, ఏం తినొద్దు. అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలాసార్లు మనం ఆహార విషయంలో చాలా కేర్ తీసుకోం, అందుకే మనకు రోగాలు వస్తాయి. ఈరోజు ఆయనకి బీపీ లేదు, షుగర్ లేదు, ఏం రోగం లేదు. చప్పట్లు కొట్టండి, చాలా గొప్ప విషయం. 89 years ఈరోజు 70, 60, 50 ఏళ్ళకి అందరూ ముసలి అయిపోతున్నారు. ఆయన చూసి మనం ఇన్స్పైర్ కావాలి. ఎట్లా ఆయన అంత ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు ఆయన చెప్తాడు. ఆయన ధ్యానం కింద ప్రతిరోజు ధ్యానం, పొద్దున్న లేవగానే ధ్యానం, మధ్యాహ్నం ధ్యానం, సాయంత్రం ధ్యానం, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది. అంటే నేననేది ముఖ్యంగా మా పిల్లలకి, నా నెక్స్ట్ జనరేషన్ చెప్పేది ఏంటంటే డబ్బు ముఖ్యం కాదు, డబ్బు వస్తుంది పోతుంది. మనం నేర్చుకోవాల్సింది మనం ఇంకొక 10 మందికి ఉపయోగపడతామా, రెండోది మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటాం, మనం హెల్తీగా ఉంటామా, హ్యాపీగా ఉంటామా, ఈ 2 విషయాలు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ నాన్న ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ టు అస్. వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే మా మామయ్య గురించి సింపుల్ పర్సన్, డిసిప్లిన్ పర్సన్, సర్వీస్ పర్సన్. సింపుల్ పర్సన్, చాలా డిసిప్లిన్ పర్సన్ అండ్ సర్వీస్ మోటివ్ పర్సన్. అది రమా అండ్ ఫ్యామిలీ మీరు ఒకసారి రండి. బావా ఇవ్వండి బాబు, మీరు ఇది పెట్టండి. ఇది అడిగేసి